ఫిలింనగర్ బీజేఆర్ నగర్ బస్తీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మురుగునీటితో నిండిపోవడంతో పాటు భూమిలోకి కుంగిపోవడంతో మూతపడింది. దీంతో ఆ పాత భవనాన్ని కూల్చి కొత్త భవనం నిర్మాణ పనులు చేపట్టారు. ఈ నిర్మాణానికి 45 లక్షల రూపాయల వరకు మంజూరైనప్పటికీ పిల్లర్స్ మాత్రమే వేసి పనులు మధ్యలోనే వదిలేశారు గుత్తేదారులు. నెలలు గడుస్తున్నా పట్టించుకున్న నాథుడే లేడు. విద్యాశాఖ అధికారులు పాఠశాల నిర్మాణాన్ని గాలి కుదిలేశారు. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాల నిర్మాణం ఆగిపోయింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన సర్కార్ బడులు కొన్ని చోట్ల పునాదుల దగ్గరే ఆగిపోయాయి. ప్రజెంట్ మనం ఇక్కడ ఫిలింనగర్ బీజేఆర్ నగర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా గత కొన్నేళ్ల క్రితం అయితే ఇక్కడున్న ప్రభుత్వ పాఠశాల కుంగిపోయింది. దీంతో ఇక్కడ కొత్త పాఠశాల నిర్మించాలని కూడా అధికారులు పూనుకున్నారు. కానీ పనులైతే మొదలుపెట్టి ఎక్కడికక్కడ ఇప్పుడు ప్రస్తుతం అయితే చేతులు ఎత్తేసి వెళ్ళిపోయారు గుత్తదారులు కూడా. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా పనులు కూడా నిలిచిపోయాయి. ఎక్కడెక్కడ సర్కార్ బడుల్లో వసతుల కల్పన అభివృద్ధికి నిధుల కొరత అయితే వెంటాడుతుందని కూడా దీన్ని నిదర్శనంగా చూపించవచ్చు. కొత్తగా నిర్మాణాలు చేపట్టకపోగా పాత నిర్మాణాల కోసం బిల్లులు మంజూరు కావడం లేదు. ఫలితంగా ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతున్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకోవచ్చు. విద్యాశాఖ ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఖైరతాబాద్ జోన్ పరిధిలో అయితే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వర కాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, అలాగే షేక్పేట్, యూసఫ్గూడ, వెంగళరావు నగర్, బోరబండ, ఎర్రగడ్డ ప్రభుత్వ ఉన్నత 43 ప్రాథమిక పాఠశాలలు అయితే ఉన్నాయి మొత్తం డివిజన్లో అయితే. ఆ డివిజన్లో చూసుకున్నట్లయితే కూడా పాఠశాలలో కొత్త నిర్మాణానికి నిధులు మంజూరు కావడం లేదు. గతంలో కూడా కొన్ని పనుల కోసం అయితే నిధులు మంజూరై కూడా పనులు ప్రారంభించక బిల్లులు రాకపోవడంతో కూడా కాంట్రాక్టర్లు అయితే పనులు మధ్యలో ఆపేసి వెళ్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా షేక్పేట్ డివిజన్ ఫిలింనగర్లోని ఈ ప్రభుత్వ పాఠశాల చూసుకున్నట్లయితే కూడా ఈ నిర్మాణం అయితే పునాదుల వరకే పరిమితమైంది. 250 గజాల విస్తీర్ణంలో దాదాపుగా 50 లక్షల ఖర్చుతో అయితే సర్వశిక్ష అభియాన్ అని ఎమ్మెల్యే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద అయితే గ్రౌండ్ ఫ్లోర్లో 3వ తరగతి గదులతో అయితే సర్కార్ బడి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సంబంధిత కాంట్రాక్టర్ చూసుకున్నట్లయితే కూడా 20 లక్షల దాకా ఖర్చు చేసి నిర్మాణాన్ని కూడా పునాదుల దాకా తీసుకొచ్చారు. అయితే 6 నెలల క్రితం కూడా నిధులు లేవంటూ బిల్లులు అయితే చెల్లించలేదు. అప్పటి నుంచి కూడా కాంట్రాక్టర్లు ఇటు మిత్తులు కట్టలేక కూడా నిర్మాణాన్ని అయితే అర్ధాంతరంగా వదిలేశాడు. 3 దశాబ్దాల క్రితం గ్రౌండ్ ఫ్లోర్లో 4వ తరగతి గదులతో అయితే పాఠశాల నిర్మించారు. అయితే వరదలు, నాల ముప్పునకు గురై కూడా ఈ పాఠశాల భవనం అయితే శిథిలావస్థకు చేరి 6 ఏళ్ల క్రితం అయితే కూలిపోయింది. దాదాపుగా అంటే ఎంతోమంది విద్యార్థులు ఈ స్కూల్లో చదువుకున్నారు గతంలో కూడా. అలాంటి స్కూళ్ళు నేడిలో శిథిలావస్థతో చేరి కుంగిపోవడంతో ఇక్కడ కొత్త పాఠశాల నిర్మించాలని పూనుకున్నారు. 2024 డిసెంబర్లో కూడా భవన నిర్మాణానికి అయితే ప్రభుత్వం దాదాపుగా 40 లక్షలు అయితే మంజూరు చేసింది. వర్క్ ఆర్డర్ పొందిన కాంట్రాక్టర్ అయితే సగం పనులు అయితే చేశాడు. ఆ పనులు అయితే బిల్లులు పెట్టుకుంటే నిధులు లేవంటూ కూడా సంబంధిత అధికారులు వాటిని పక్కన పెట్టడంతో తమ వల్ల కాదంటూ కూడా ఇటు కాంట్రాక్టర్లు కూడా చేతులు ఎత్తేయడంతో ఈ కాంట్రాక్టర్ ఈ భవనం అయితే ప్రజెంట్ ఇలా మొండిగా గోడలు ఎటువంటి లేకుండా కూడా ఇలా అధ్వానంగా అయితే తయారైంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా చుట్టుపక్కల ఉన్న బస్తీ వాసులంతా ఇదివరకు ఇదే స్కూల్లో చదువుకున్న వాళ్ళే చిన్నపిల్లలంతా కూడా. అలాంటిది ఇప్పుడు ఇక్కడ స్కూల్ సదుపాయం లేకపోవడంతో, ఇక్కడ బిల్డింగ్ కూడా పూర్తి కాకపోవడంతో చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ పాఠశాలకు వెళ్లాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అంటే చాలా వరకు ఇక్కడ ఉన్న బస్తీ వాసులంతా కూడా రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఉంటాయి. అలాంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళలేక తిరిగి ప్రైవేట్ పాఠశాలకు అయితే వెళ్తున్నారు. వాళ్ళంతా కూడా కష్టపడి వచ్చి సంపాదించిన డబ్బంతా కూడా ప్రైవేట్ పాఠశాలకి ఫీజు కట్టడానికి చెల్లిస్తున్నామని ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి వీలైనంత త్వరగా ఈ ప్రభుత్వ పాఠశాలని తిరిగి నిర్మించాలని, లేదంటే పిల్లలని ప్రైవేట్ స్కూల్లో చదివించేంత స్తోమత మాకు లేదని కూడా వేడుకుంటున్నారు. ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి వీలైనంత త్వరగా ఈ స్కూల్ బిల్డింగ్ పనిని పూర్తి చేయాలని కోరుతున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.